ఆంజనేయుడినే మోసం చేసిన ఒక రాక్షసుడు ఉన్నాడని మీకు తెలుసా? లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడానికి హనుమంతుడు సంజీవి పర్వతం కోసం ఆకాశంలో వెళ్తుండగా రావణుడు ఏం చేయాలో తెలియక తన మామ అయిన కాలనేమి దగ్గరికి పరిగెత్తుతాడు. వాడు పెద్ద మాయగాడు. హనుమంతుడిని ఎలాగైనా ఆత్మని వేడుకుంటాడు. అప్పుడు కాలనేమి హిమాలయాల్లో ఒక మాయా ఆశ్రమాన్ని సృష్టించి ఒక గొప్ప ఋషి ఆ వేషం మార్చుకొని కూర్చుంటాడు. అటుగా వెళ్తున్న హనుమంతుడికి దాహం వేయడంతో ఆశ్రమంలో ఆగాడు. ఆ మాయా ఋషి, నాయనా స్నానం చేసిరా, నీకో మంత్రం ఉపదేశిస్తా అంటాడు. హనుమంతుడి పక్కనే ఉన్న చెరువులో కాలు పెట్టగానే ఒక మొసలి ఆయన కాలును పట్టుకుంది. ఆ మొసలిని ఒక్క దెబ్బతో చంపగానే దాని నుండి ఒక అప్సరస బయటకు వచ్చింది. అయితే ఆ అప్సరస హనుమంతుడితో ఇలా అంటుంది, తానొక మహర్షి శాపం కారణంగా మొసలిగా మారని, తన దగ్గరికి వచ్చిన వారిని చంపుతూ ఉంటానని, అయితే అక్కడ పక్కనే ఉన్న ఆశ్రమంలో ఉన్నది మహర్షి కాదని, తాను రావణాసురుడి బంధువైన కారణేమి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెంటనే హనుమంతుడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లి వాడినే తోకతో బంధించి పైకి ఎగరేసి నేలకేసి కొట్టాడు. ఒక్క దెబ్బతో వాడు చనిపోయాడు.